యానిమల్ సినిమాతో కుర్రకారు హృదయాలను దోచుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ తృప్తి డిమ్రీ. యానిమల్ సినిమాలో తన అందంతో పాటు అభినయంతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించినప్పటికీ తను చేసిన పర్ఫార్మెన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో తను కమిట్ అయింది ఒకటే సినిమా అయినప్పటికీ యూత్ లో బాగా క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ భామ తాజాగా చేసిన ఓ పనికి అందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు. తృప్తి డిమ్రీ అంత పని చేసిందా అని ఫిలిం ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీస్ ఉన్న ప్లేస్ లోని తృప్తి డిమ్రీ కూడా ఓ ఇల్లు తీసుకున్నట్టు బాలీవుడ్ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా తను కొన్న ఇల్లు సుమారుగా 240 గజాలకు పైగా విస్తరించి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దీని విలువెంతో తెలిస్తే సినీ లవర్స్ షాక్ అవ్వాల్సిందే. ఆల్మోస్ట్ 15 కోట్లు పెట్టి కొన్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే స్టాంప్ డ్యూటీ కింద సుమారుగా 70 లక్షలు కట్టినట్లుగా, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు కోసం దాదాపు 30,000 పే చేసినట్టుగా బాలీవుడ్ మీడియాలో న్యూస్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా బాలీవుడ్ కాన్స్ తో పాటు రణబీర్ కపూర్, అలియా భట్ ఉండే చోటికే చేరనున్నట్టు బాలీవుడ్ టౌన్ లో ఓ రేంజ్ లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా నిజానికి అందాల భామ తృప్తి డిమ్రీ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందింది. బాలీవుడ్ లో లైలా మజ్ను, పోస్టర్ బాయ్స్ లాంటి డిఫరెంట్ మూవీస్ లో యాక్ట్ చేసింది. కానీ బాలీవుడ్ లో తనకు బుల్బుల్ మూవీతోని గుడ్ పర్ఫార్మర్ గా పేరు వచ్చింది. ఇక కాలా సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసింది. సినీ కెరియర్ లో యానిమల్ మూవీతో ఆ క్రేజ్ పీక్ స్టేజ్ కి వెళ్ళింది. ఈ సినిమా చూశాక యావత్ యూత్ తృప్తి డిమ్రీ నామమే జపిస్తోంది. అయితే ఏదేమైనా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను బాగా యూజ్ చేసినట్టు తెలుస్తోంది తృప్తి డిమ్రీ. ఎందుకంటే బాలీవుడ్ బిగ్ స్టార్స్ కు టచ్ లో ఉంటే కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేయొచ్చని ఆ ఉద్దేశంతోనే వాళ్లకు దగ్గరే ఇల్లు తీసుకున్నట్టు బాలీవుడ్ లో టాక్ బలంగా వినిపిస్తోంది.